12,500 రూపాయల స్టైఫండ్ ఇచ్చే విధంగా 4,500 నుంచి 12,000 వరకు పెంచి ఇవాళ 5,747 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఒకే రోజు ఉద్యోగ పత్రాలను దాఖలు చేసినటువంటి విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలను చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు, దాదాపుగా 80 లక్షల టన్నుల చెత్త వదిలిపోయింది 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో చెత్త పేరుకుపోయింది. ఏ ప్రాంతాల్లో చూసినా ఆ చెత్తను తొలగించాలి అంటే ఎంత చెత్త ఉందయ్యా ఈ పట్టణాల్లో, ప్రాంతాల్లో అంటే 84 లక్షల టన్నుల చెత్తని తొలగించే బాధ్యత మాకు అప్పచెప్పారు. దాన్ని కూడా తొలగించి ప్రతి నెల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి శనివారం రోజున ఈ చెత్తను తొలగించడానికి డోర్ టు డోర్ కలెక్షన్ కూడా మొదలుపెట్టి ఈ యొక్క 80 లక్షల టన్నుల చెత్తని ఇవాళ పట్టణ ప్రాంతాల నుంచి తొలగించే కార్యక్రమం మొదలుపెట్టాం. 1000 కోట్లతో రోడ్లకు మరమ్మతులు చేయాలని, 3,000 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి గోతులు పుడిచి ప్రయాణం సౌకర్యంగా ఉండాలని చెప్పి మేము ఏర్పాటు చేశాం. మధ్యలో మళ్ళీ భారీ తుఫాన్లు, భారీ వర్షాలు వేసిన రోడ్లు దెబ్బతిన్నాయి. మళ్ళీ గోతులు మయమైతే 3,000 కోట్ల రూపాయలతో నూతన రోడ్లు ఏర్పాటు చేయమని ఇవాళ పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రేపటి తరానికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి 23 కొత్త పాలసీలు తీసుకొచ్చింది, ఇండస్ట్రియల్ పాలసీలు. ఆ పాలసీల ద్వారా అనేక రాయితీలు పరిశ్రమలకు ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, కర్నూలులోని ఓర్వకల్లు కానీ, కడప జిల్లాలోని తిప్పర్తి కానీ, అనంతపురం జిల్లాలోని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కియా పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ, నెల్లూరు, తిరుపతి, శ్రీ సిటీ, ఇలా విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు కూడా పారిశ్రామిక రంగ అభివృద్ధి ఇవాళ పురోభివృద్ధి చెందుతూ ఉంది. కోస్తా జిల్లాలు, అన్నింటి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పోర్ట్ కనెక్టివిటీ ఇస్తే విదేశాలకి, ఈ దేశానికి అనుసంధానమై వ్యాపార రంగం అభివృద్ధి చెందు